కొన్ని ఇంటర్వ్యూస్ మీరు చూసాం. ఈ ఇండస్ట్రీకి ఆడపిల్లలు రావద్దు అని చెప్పి కొన్ని మీరు చెప్పడం జరిగింది. సో ఎందుకు అంత పెద్ద డెసిషన్ అంటే సంబంధించి అలాంటి మాటలు ఎందుకు మీరు అనాల్సి వచ్చింది? అంటే ఏమైనా అలాంటి మీరు చూడడం జరిగిన ఇండస్ట్రీకి ఆడపిల్లలు వస్తే వాళ్ళు యాక్టింగ్ పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తారంటే దగ్గరగా ఇండస్ట్రీలో పనిచేసిన ఒక వ్యక్తిగా మీరు చెప్పారు ఆ మాటలు. సో ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మనము న్యాచురల్గా చూస్తున్నాము మేడం. ఇప్పుడు ఇంద్రనగర్లో కానీ కృష్ణానగర్ ఫిలిం నగర్లో కానీ ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. మగవాడు అంటే వాడు ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు. లేడీస్ అయితే అట్లా మాట్లాడిపోలేదు. అంటే ఎవరింటికి నుంచి ఎవరు వచ్చినా లేడీస్ మనకు తోబుట్టు లాంటిది, అది సెకండ్. కాకపోతే ఏంటంటే వీళ్ళకంటే ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, చేయిస్తారు. కానీ ఆడపిల్ల చేయలేదు కదా, వేరే సాహసం చేయదు. కాబట్టి నేను చెప్తా వాళ్ళకి ఏంటంటే వద్దమ్మా అని చెప్తాను అంతే. మనకు తెలిసిన వాళ్ళు, మన డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు, ప్రొడ్యూసర్ తెలిసిన వాళ్ళు, ఆర్టిస్ట్ తెలిసిన వాళ్ళు, వాళ్ళ త్రూ నేను పోతున్నంటే మీ ఇష్టం. ఏమీ తెలియకుండా ఇండస్ట్రీ వచ్చి నువ్వు ఏం చేస్తావు ఏం చేయలేవు కదా. వాళ్ళు డైరెక్టర్ నీ టాలెంట్ తెలియదు కదా, నీ దగ్గర టాలెంట్ ఉన్నా. డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాని టాలెంట్ చూసి వానికి ఇస్తుంది అంతే కదా మేడం. అది దాని గురించి అనేసి వద్దాము అని చెప్తాను. సో మీకు అంటే ఎవరైనా ఇలా సినిమాలోకి వద్దామని చెప్పి ఎవరైనా వాళ్ళకి డైరెక్ట్గా ఇదే చెప్తారు మీరు అడ్వైస్? అందరికీ ఎవరైనా లేడీస్కి అయితే అసలు ఎంకరేజ్ చేయను. ఓకే. సో మీకు ఇంకా అంటే అదర్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా అండి? లేదమ్మా, ఇంకా అట్లాంటివి అయితే ఏమనుకోలేను. ప్యూర్ తెలంగాణ, మన తెలంగాణ యాక్టింగే చేస్తా. వేరే స్లాంగ్ మాట్లాడమంటే మాట్లాడలేను. ఇంకో డబ్బింగ్ చెప్తానా కూడా మనం చేయలేము. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినా మన టోన్ మనకే డబ్బింగ్ కరెక్ట్. అందులోనే నా డబ్బింగ్ ఎవరు చెప్పరు కూడా. డబ్బింగ్ ఆర్టిస్ట్లే అంటారు నీ డబ్బింగ్ మేము చెప్పలేమని. మనది అట్లనే కంటిన్యూ అవుతుంది, అట్లనే కంటిన్యూ చేసుకుందాం. దేవుని అయితే బాగున్నాం. అంటే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఒకవైపు, తెలంగాణ ఇండస్ట్రీ ఒకవైపు అనే రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మా భవిష్యత్తులో అంటే ఇలాంటి క్యారెక్టర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది అంటారు కదా? మనకు అవకాశము తెలంగాణ ఏపీ కాదమ్మా. ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు లేనప్పుడు, తెలంగాణ లేనప్పుడు, ఏపీ ఉన్నప్పుడు, తెలంగాణ తర్వాత వచ్చినాక కూడా మన తెలంగాణ ఆశ కాబట్టి తెలంగాణ డైలాగ్లే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి అటు ఏపీ తెలుగు వాళ్ళకు కూడా నేనంటే ఇష్టం, నా ఆశ అంటే ఇష్టం. తెలంగాణ వాళ్ళకు కూడా నేనంటే ఇష్టం, నా భాష అంటే ఇష్టం. కాబట్టి ఒక ఆర్టిస్టుకు తెలంగాణ ఏపీ అనేది ఒక ఆర్టిస్టుకు ఎట్లాంటి సంబంధం లేదు. రేపు పొద్దున మనము ఏపీలో పోయి కూడా వర్క్ చేస్తాం, తెలంగాణలో కూడా వర్క్ చేస్తాం. భేదాలు అనేది నాకైతే లేవు. ఎందుకు లేవంటే ఒక ఆర్టిస్ట్గా ఎదుగుతాం అంతే తప్ప నేను తెలంగాణనే ఉంటాను అని కాదు, ఏపీ అని నేను పక్కా ఏపీలో ఉంటానని కాదు. రెండు కలిపి ఒకప్పుడు రెండు ఒకటే. ఓన్లీ తెలుగు, ఆ తెలుగు పదానికి క్యారెక్టర్ చేస్తాం అంతే కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చిందని తెలంగాణ ఆశ కాదు, అక్కడ ఏపీ వచ్చిందని ఏపీ ఆశ కాదు. రెండు సమానమే, మనం అనుకునేవే ఇవన్నీ. కాకపోతే ఒక ఆర్టిస్ట్గా అట్లాంటి నాకు ఆలోచన అయితే లేదు. అంటే మీరు ఆల్రెడీ హరిశంకర్ గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది, ఆయనతో గబ్బర్ సింగ్ చేస్తున్నారు. సో ఎవ్రీ సినిమాలో కూడా ఆయన మీకు ఒక రోల్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు భగత్ సింగ్ భగవతీయుడు సినిమాలో కూడా ఒక రోల్ ఉండబోతుంది అని మేము విన్నాం. సో అందులో మీ రోల్ ఏంటి ఇంకా తెలియదు. సినిమా ఇంకా స్టార్ట్ కాదు, రోల్ అయితే ఉంటుంది. ఎందుకంటే హరీష్ అన్న ఇప్పుడు వినాయక్ గారు ఎట్లనో హరీష్ అన్న కూడా అంతే. ఆయన గాడ్ ఫాదరే, ఈయన కూడా. ఆయన ఫస్ట్ సినిమా నుంచి నేను చేయడం జరుగుతుంది. హరీష్ అన్నది ఫస్ట్ సినిమా షాక్ సినిమా చేసినాను, మంచి క్యారెక్టర్. అందులో ఎడిటింగ్లో తీసేసారు. తర్వాత కట్ చేస్తే మిరపకాయ, అది కూడా మంచి క్యారెక్టర్ చేశాను. హరీష్ అన్న దాదాపు ఇప్పటివరకైతే ఒక డీజే కూడా చేయలేదు. ఇంకోటి రామయ్య ఉత్సవం రెండు సినిమాలు లేదంతే. ఆ సినిమాలకు కూడా డేట్లు వచ్చాయి కానీ వేరే సినిమాల సందర్భం వల్ల చేయలేకపోయినా. తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యం పరిచయం లాస్ట్లో. ఇక మొన్న ఏదో సినిమా అనుకున్నారు పవన్ సార్ది, ఇంకా అది కరెక్ట్ తెలియదు. హరీష్ అన్న సినిమా చేస్తే మాత్రం కంపల్సరీ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఎక్కువగా మాట్లాడుకుంటే అంటే నార్మల్గా
మీకు హరిశంకర్ గారు అంటే ఇష్టం అని చెప్తారా, లేకపోతే వినాయక్ గారు అంటే ఇష్టం, ఏం చెప్తారు ఇద్దరు? ఎంత ఎవరున్నా కూడా వినాయక్ తర్వాతనే అంతే అంటారా? సో చెప్పాలంటే వినాయక్ గారి గురించి ఏం చెప్తారు, హరిశంకర్ గారి గురించి ఏం చెప్తారు? వినాయక్ గారు అయితే నా గాడ్ ఫాదర్. ఈ రోజు ఇండస్ట్రీలో నిలబడిపోయిన అంటే కారణమైన నాకు ఇండస్ట్రీ తొలగొచ్చింది మా అన్న శ్రీహరి అన్న, నిలబెట్టింది వినాయక్ గారు. ఆ వినాయక్ గారితో హరీష్ అన్న కూడా సేమ్ అట్లాగే వినాయక్ గారు ఎంత నేనంటే ఇష్టపడతాడో హరీష్ అన్న కూడా అంతే ఇష్టపడతాడు. ఆయన సినిమాలు కూడా కంపల్సరీ చేయడం జరుగుతుంది, ఈయన సినిమాలు కూడా కంపల్సరీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమాతో కంపల్సరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళు ఎన్నుకుంటారు నన్ను, మా ఫిష్ వెంకట్ మా సినిమాలు ఉంటే బాగుంటుంది అని చాలామంది డైరెక్టర్లు ఎన్నుకుంటారు. కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వీళ్ళు సినిమా తీస్తే కంపల్సరీ నా పేరంటూ ఒకటి రాసుకుంటారు అన్నమాట. వినాయక్ గారు కానీ హరీష్ అన్న కానీ చాలామంది పేరున డైరెక్టర్లు అయితే చెప్పలేము, అందరూ కూడా. సినిమాల్లో వచ్చిన కొత్తల్లో ఫిష్ వెంకట్ గారి రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు సినిమాలకి ఎంత తీసుకుంటున్నారు? రెమ్యునరేషన్ అనేది అదే ఉంది ఇండస్ట్రీలో, చెప్పుకుంటారా? లేదా చెప్పడం అని కాదు. నేను మామూలుగా ఒక సినిమా చేస్తున్నా అంటే వాళ్ళు ఏం రెమ్యునరేషన్ నాకు ఇంతైతేనే చేస్తా అన్న రోజు ఈ రోజు వరకు లేదు. దేవుడి దయతో వాళ్ళు మంచి రెమ్యునరేషన్ ఇచ్చేది. నేను అట్లానే వాళ్ళకు నాకు ఇంతైతే చేస్తా, చాలామంది ఉన్నారు నేను ఇంతైతే చేస్తా అంతైతే చేస్తా, నేను అట్లయితే ఆఫర్ ఇప్పటివరకు చేయలేను. కాబట్టి అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా. చాలామంది ఆఫర్ చేసిన వాళ్ళు అయిపోయి ఉన్నారు, ఆ ఒక్క సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు డిమాండ్ చేయలేదు? ఎప్పుడు కూడా చేయను కూడా. అంటే వాళ్ళకి తెలుసు ఒక సినిమాని ఇంత తీసుకుంటూ ఇంకో సినిమాని ఇంకో కొద్దిగా పెంచిస్తాము అని వాళ్ళే చేయడం జరుగుతుంది. నేను ఏమన్నా ఇంత కాదు ఇంత అయితే కానీ ఏ రోజు కూడా చెప్పిన రోజు లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు నోటెడ్ ఉంటుంది ఫిష్ వెంకట్ అని. ఈ క్యారెక్టర్ అనుకుంటే అరే ఫిష్ వెంకట్ అయితే బాగుంటుందిరా అంటారు. వేరే వాళ్ళ గురించి అనుకున్న క్యారెక్టర్స్ అనుకున్నా కానీ కూడా వాళ్ళ కొంచెం ఇదే విషయంలో కొంచెం తేడా అయితే ఫిష్ వెంకట్ అయితే బాగుంటుంది అనుకున్న సందర్భాలు జరిగింది. ఇప్పుడు గాడ్ ఫాదర్ అని మీరు చెప్తున్నారు వినాయక్ గారి గురించి. సో ఆయనే మీ గాడ్ ఫాదర్ అని చెప్పుకొస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా. సో ఆయనవి ఇప్పుడు 2 సినిమాలు కొత్తగా రాబోతున్నాయి. ఛత్రపతి 2 ఒకటి రాబోతుంది, ఇంకొక సినిమా కూడా ప్రాజెక్ట్స్ రెడీగా ఉంది. సో అందులో మీకు ఏమైనా క్యారెక్టర్ ఉందా? ఛత్రపతి 2లో ఛత్రపతి హిందీలో జరుగుతుంది, తెలుగు ఛత్రపతి కాదు. కాకపోతే ఆ సినిమా హీరో వచ్చి బెల్లంకొండ సీను. అది నేను కూడా పోవడం జరిగింది, పిలవడం, ఓపెనింగ్కి పోయాను, కలిసాను, మాట్లాడా, చేద్దామని అన్నాడు. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఒక హీరోనే చేస్తున్నాడు, మిగతా ఆర్టిస్టులు ఎవరు లేరు అందులో. ఆపర్చునిటీ వస్తుందా రాదా కూడా తెలియదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 75% అయిపోయిందండి సినిమా, ఇంకో 10-20% ఉండొచ్చు. అన్న పిలవలేడు, అంటే నా క్యారెక్టర్ లేదు కాబట్టి పిలవలేడు. ఉంటే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ కాల్ వస్తుంది నాకు 100%గా. ఎందుకంటే ఆయన సినిమా స్టార్ట్ అయిందంటే నేనే కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది అంటే అక్కడ నుంచి డేట్లు రావు.